మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. నాగ చైతన్య సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కన్వెన్షన్ విషయంలో సమంతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వల్లే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు సినీ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర దుమారం రేపాయి. అక్కినేని కుటుంబం కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు. నాగ చైతన్య సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని సమంతకు అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణ చెప్పారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పినప్పటికీ నాగార్జున వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ నడికి తెలుసుకుందాం. నగేష్, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేయడం కూడా చూస్తున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు నగేష్? పరువు నష్టం దావా మాత్రం ఓన్లీ క్రిమినల్ చర్యలకు సంబంధించే నాగార్జున వేసిన పరిస్థితి. తన కుటుంబాన్ని మంత్రి కొండా సురేఖ అనవసరంగా రోడ్డు మీదకి లాగారు. తమ కుటుంబం 59 ఏళ్ల నుంచి సినిమా పరిశ్రమలో ఉంది. ఎన్నో సినిమాలు తమిళ తెలుగు సినిమా ప్రపంచంలో కూడా ఎన్నో సినిమాలు తన తండ్రితో పాటు తాను తన కొడుకు విడాకులు ఇచ్చిన కోడలు తన భార్య కూడా ఎన్నో సినిమాలు తీశారు. వాళ్ళకి అంటే నాగార్జున ఫ్యామిలీకి క్రీడలు అలాగే మిగతా సంబంధించిన వ్యాపారాల్లో కూడా ఎన్నో వ్యాపారాలు కూడా కొనసాగుతున్నాయి. బిగ్ బాస్ హోస్ట్ గా కూడా ఉన్నాను. అంటే సినిమా హీరోగానే కాక వ్యాపారవేత్త కూడా ప్రసిద్ధిగాంచిన తన కుటుంబాన్ని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టారు. ఆ వ్యాఖ్యల వల్ల కూడా సినిమా ప్రపంచం అంతా కూడా తనని సంఘీభావం తెలిపారు. అంటే ఒక రకంగా కూడా తనని ఇబ్బందులకు పాలు గురి చేసి తన పరువు ప్రతిష్టను కించపరిచినట్టుగానే భావించానని చెప్పారు. అందులో తను దాఖలు చేసిన పిటిషన్ లో యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన లింకులతో పాటు పేపర్ కట్టింగ్లు అలాగే టీవీ ఛానల్స్ లో ప్రసారమైన వాటన్నిటిని కూడా అందులో పొందుపరిచి కోర్టులో దాఖలు చేశారు. తన కుటుంబ సభ్యుల్ని విట్నెస్ గా చూపించారు. ఈ వ్యవహారంతో కూడా లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపు ఘాట్ వద్ద మంత్రి కొండా సురేఖ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారని చెప్పి పరువు నష్టం పిటిషన్ అయితే దాఖలైంది. ప్రస్తుతం అయితే ఎస్ఆర్ నంబరు కోర్టు తీసుకుంది. తదుపరి ప్రైమరీ విచారణ కింద కోర్టు తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందులో 356 BNS యాక్ట్ కింద ప్రైమరీగా అయితే కేసు నమోదు చేయాలని చెప్పి ఆ పరువు నష్టం దాఖలో అందులో పిటిషన్ లో నాగార్జున లాయర్ పేర్కొన్నారు. అంటే 2 ఏళ్ల జైలు శిక్ష జరిమానా కూడా ఆ సెక్షన్ వర్తిస్తుంది. తన పరువు నష్టం కలిగినందుకు ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి పిటిషన్ లో పేర్కొన్నారు. మరి ఇవాళ మంత్రి కొండా సురేఖ కూడా దీనిపై స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కొండా సురేఖ కూడా ఈ వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా ఆమె కూడా నాంపల్లి కోర్టులో ఖచ్చితంగా తనకు సంబంధించిన లాయర్ల ద్వారా ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నగేష్, అయితే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే తాను క్షమాపణలు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అయినా కూడా నాగార్జున ఎక్కడ వెనక్కి తగ్గకుండా మళ్ళీ ఇప్పుడు పరువు నష్ట దావా వేశారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? అంటే మంత్రి కొండా సురేఖ 2 సార్లు నాగార్జున కుటుంబానికి సంబంధించి మాట్లాడడం అనేది కూడా సీరియస్ గా తీసుకున్నాడు. అంటే క్షమాపణ చెప్పినా కూడా తాను వెనక్కి తగ్గలేదు. అంటే జరగరాని నష్టం జరిగిందనేది పిటిషన్ లో పేర్కొన్నాడు. మొత్తం 9 పేజీల పిటిషన్ లో 18 పేరాగ్రాఫ్లు అందులో పొందుపరిచారు. 18 పేరాగ్రాఫ్లో కూడా ఎక్కడెక్కడ ఎలా నష్టం జరిగింది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. అంటే తాను ఎక్స్ వేదికగా కూడా తాను వివరణ ఇచ్చాను, తన కొడుకు నాగ చైతన్య ఇచ్చారు, అలాగే సమంత కూడా వివరణ ఇచ్చింది. అమలు కూడా తీవ్రంగానే రియాక్ట్ అయిన పరిస్థితి. ఓవరాల్ గా సినిమా పరిశ్రమకు చెందిన నా చిరంజీవి కావచ్చు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని వీళ్ళందరూ కూడా ప్రకాష్ రాజు కావచ్చు, మేటి నటులంతా అగ్ర నటులంతా కూడా రియాక్ట్ అయ్యారు. అయినా కూడా
నాగార్జున మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ఈ నష్టాన్ని భర్తీ చేసే దిశగా రంగంలోకి దిగి మంత్రి కొండా సురేఖ చేత క్షమాపణలు చెప్పించాడు. ఈ విషయాన్ని ఇంతటితో సమాప్తం చేయాలని చెప్పి కూడా సినీ పరిశ్రమ కోరాడు. కానీ నాగార్జున మాత్రం తన పరువుకు పెద్ద మొత్తంలో నష్టం జరిగిందనే భావించాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ విషయం కూడా వైరల్ అయింది. నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడంతో నాగార్జున సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. అంటే న్యాయ నిపుణుల సలహా తర్వాతనే నాంపల్లి కోర్టులో పరువు నష్టం సంబంధించిన క్రిమినల్ చర్యలకే పిటిషన్ దాఖలు చేశాడు. అంటే 100 కోట్లు 200 కోట్లు అలాంటి డబ్బులు డిమాండ్ చేస్తూ అలాంటి పిటిషన్లు మాత్రం వేయలేదు. ఎందుకంటే తన పరువుకు నష్టం కడింది. అంటే డబ్బుకు తమ ఫ్యామిలీకి ఎలాంటి కుదవలేదు. ఫ్యామిలీ అంతా కూడా అంటే తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రశ్రేణి నటులుగా ఎదిగి తామంతా ఒక స్టేజ్ లో ఉన్నామని చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలోనే క్రిమినల్ చర్యలు మాత్రమే మంత్రి కొండా సురేఖ పైన తీసుకోవాలని చెప్పి పిటిషన్ లో పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.